ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్యచరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. శ్రీమద్ భగవద్గీత మనం 12వ అధ్యాయం విచారం చేసుకుంటున్నాం. పన్నెండవ అధ్యాయంలో మనం ప్రవేశించినాం. భక్తి యోగం. ఇది భక్తి యోగం అనేటప్పటికీ భక్తి అంటే ప్రేమ. ఏమంటే ప్రేమతత్వం. ఎట్లా ప్రేమతత్వం? ఏది ఉంటే నిజమైనటువంటి ప్రేమ అవుతుంది. ఎలా ఉంటే నిజమైన ప్రేమ? ఎలా ఉంటే నిజమైన ప్రేమ? అది ఇక్కడ ఈ 12వ అధ్యాయం మనకు బాగా విశదీకరిస్తుంది. ఇప్పుడు మామిడి పండు ఉదాహరణకి తీసుకున్నాం మనం అనుకోండి. మామిడి పండు నేను ఒకసారి మామిడి పండు పల్లెలో ఏం చేశారంటే వాళ్ళన్నీ దించి మామిడి పండ్లను ప్యాక్ చేస్తున్నారు. ప్రతి మామిడి పండును కూడా ఏం చేస్తున్నారంటే ఒక పేపర్లు వేసి చుడుతున్నారు, లేదంటే ఇంక వేరే దానికి ఒక కవర్ వేసి పెట్టి ఇది చేస్తున్నారు. దాన్ని దీనికి వేరే రాష్ట్రాలకు వాటికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సరే, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మామిడి పండ్లు కావాలని చెప్పి అడిగాను. అంటే విలేజ్లో అడిగితే వాళ్ళు ఏం చేశారంటే చూపించారు, 2 వెరైటీస్ చూపించారు. ఈ రెండింటిలో మీరు ఏదైనా తీసుకోండి అన్నారు. నేను ఇంకొకటి చూస్తే బాక్సుల్లో కొంతమందిని పెట్టుకొని వాళ్ళ దగ్గర వీటన్నింటినీ పేపర్లు చుట్టి వాటిని అంతా కూడా చేసి మళ్ళీ ఒక 3 రోజులు 4 రోజులు పెట్టినట్లుగా ఉన్నారు. చాలా బ్రహ్మాండమైన కలర్ వచ్చాయి. అవి మామిడి పండు బాగా కలర్ వచ్చింది. ప్యూర్ ఎల్లో కలర్గా బాగా మెరిసిపోతున్నట్లుగా ఉన్నాయి ఆ కాయలు. అవి ఇవ్వండి అని అన్నా నేను. మీరు అవి బాగుండవండి మీకు అంది అన్నారు వాళ్ళు.
నేనేమన్నానంటే, చూసేదానికి కలర్ బాగుందే, కలర్ బాగుంది, కలర్ బాగుండేటప్పుడు ఎందుకు బాగుండవు అవి? నేనేమనుకున్నానంటే, వాటిని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కదా, ఆ ఎక్స్పోర్ట్ చేసేదాన్ని మనకు ఒక 10 కేజీలో 20 కేజీల్లో తీసుకుంటే వాడికి ఆ 10-20 కేజీలు తగ్గుతుందేమో అనే ఉద్దేశంతో అతను ఏదో చెప్తున్నాడు అని నేనేమన్నానంటే, ఎందుకు బాగుండవండి అవి బాగానే ఉంటాయి కదా, ఇవ్వండి నేను అంది అన్నాను. కాదు సార్, అవంత బాగుండవు సార్ అంది అన్నాడు. పర్లేదులేండి మీరు ఇవ్వండి అన్నాను. సరే వాడు ఇచ్చాడు. తీసుకుపోయిన తర్వాత వాటిని కట్ చేసి తింటే టేస్టే లేవు. విషయం ఏంటంటే, వాడు దాన్ని ఆ కలర్ వచ్చేటట్లుగా వాడు దాన్ని బ్రహ్మాండంగా మెయింటైన్ చేశాడు. వాడు అతను చెప్పింది కరెక్టే చెప్పాడు, కానీ నేనే దాన్ని గుర్తించలేకపోయాను. కొత్తగా దించి తీసుకొచ్చినటువంటి ఆ కాయలు ఏవైతే ఉన్నాయో, అంటే పక్వానికి వచ్చినటువంటి కాయలు, ఇవి తీసుకెళ్ళండి అని చెప్పాడు అతను. ఇవి తీసుకెళ్తే నువ్వు ఇంట్లో పెట్టుకుంటే ఒక 3 రోజుల లోపల నీకు చాలా బ్రహ్మాండంగా బాగా వస్తాయి, నువ్వు అప్పుడు తింటే అది టేస్ట్ బాగుంటుంది అని ఎట్లుగా అతను చెప్పాడు. కానీ నేను దాన్ని వినలేదు. నేను దానిని వినకుండా నాకు తెలుసును అనేటువంటి భావనతో నేనేం చేశాను, అతను ఏదైతే వద్దన్నాడో దానిని నేను తీసుకొని కలర్ బాగుందని, చూసేదానికి అంతా బాగుండాయనే ఉద్దేశం చేత దానిని నేను దాన్ని తీసుకుపోతే అది కాయలు టేస్ట్ బాగా. ఎందుకు చెప్తున్నానంటే, అది మామిడి పండే, ఇది మామిడి పండే, మరి టేస్ట్లో ఎందుకు డిఫరెన్స్ ఉంది అంటే, బాగా పక్వమునకు వచ్చి పక్వరూపంగా ఉన్నటువంటి మామిడి పండును దించి ఇప్పుడు దానిని ముగ్గపెట్టి, అంటే ఒక 2-3 రోజుల లోపల అది బాగా ముగ్గుతుందంటే బాగా వేడికి పక్వం అవుతుంది. ఇప్పుడు దాంట్లో నుంచి వాసన కూడా బాగా గుమ్మ అని వాసన వస్తుంది. ఇప్పుడు మళ్ళీ దానిని తింటే దాని రుచి చాలా బాగా ఉంటుంది. ఈ ముందుగానే కొద్దిగా సైజులు బాగా వచ్చేసాయని, వీడికి డిమాండ్ ఉందని ఆ కాయని దించేసి దానికి ఏదో పౌడరు అవి ఇది వేసి దాన్ని కలర్ వచ్చేటట్లు చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. చూచేదానికి బాగుంటుంది కానీ రుచి ఉండదు. సేమ్ చూడండి, 2 చూసేదానికి మామిడి పండ్లే, కానీ తేడా ఉందిగా. అదే విధముగా ఇక్కడ కూడా భక్తి అంటే ప్రేమ, నిష్కల్మషమైనటువంటి ప్రేమ ఏది ఉందో దానినే భక్తి అని అంటారు. మనోళ్ళు ప్రేమ అని అంటే కొడుకుల మీద, కూతుర్ల మీద, భర్త మీద, భార్య మీద, తల్లిదండ్రుల మీద, మనవాళ్ళ మీద, మనవరాళ్ళ మీద, స్నేహితుల మీద, ప్రేమికుల మీద చూపించేటువంటి ప్రేమ ఉందే, బంధువుల మీద, ధనము మీద, భూములు, బుట్రలు, భోగములపైన, లోకములు, కైలాసము, స్వర్గలోకము, వైకుంఠము తదితర లోకాలపైన వీడుకుండేటువంటి భావన ఉందే, దానిని వీడేమనుకుంటాడంటే లోకంలో ఉండే వాళ్ళపైన చూపించేది ప్రేమని, దేవతలపైన చూపించేది భక్తి అని వీడు అనుకుంటున్నాడు. అది అజ్ఞానము చేత అనుకునేటువంటిది. అంటే తెలియక వాని భావనలో వాడలా అనుకుంటున్నాడు. నిజమైనది అది కాదు. మరి నిజమైనటువంటి భక్తి అంటే ఏంటి? నిజమైనటువంటిది అంటే ఏమంటే, ఇప్పుడు మీకు శరీరం ఉంది. మీ శరీరంలో కాలి గోరు నుండి
తలపై నుండి వెంట్రుకల వరకు మీకు ఏదంటే ఇష్టము, ఏదంటే ఇష్టము లేదు చెప్పండి. ఇష్టము లేదు అనే దాన్ని కొద్దిగా నెగ్లెక్ట్ చేద్దాం. ఇష్టం లేదు అన్నటువంటి దాన్ని నెగ్లెక్ట్ చేద్దాం. ఏది ఇష్టమని అంటారో దానిని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇద్దాం. సపోజ్ వెంట్రుకలు ఇప్పుడు మన వాళ్ళందరూ హెయిర్ స్టైల్స్, కటింగ్స్ అవంతా రకరకాలైనటువంటివన్నీ చేసుకుంటున్నారు. సో ఈ వెంట్రుకలు ప్రాధాన్యం ఇచ్చి ముఖానికి బాగా ఫేస్ మేకప్లు చేసుకొని మిగతా శరీరానికి సంబంధించి ప్రాధాన్యం తగ్గించేసినాము అని అనుకోండి, అప్పుడు ఆ శరీరం మీకు బాగా ఆనందంగా మీరు ఉండగలరా? అందరికి వినిపిస్తుందా? సరే, ఇప్పుడు వెంట్రుకలు బాగా చేసుకుని ఫేస్కు మేకప్ వేసుకుని చూసేదానికి బాగుండి శరీరానికి ప్రాధాన్యం తగ్గించినాము అనుకోండి. తగ్గిస్తే ఇప్పుడు వీడు బాగా ఉండగలడా? బాగుండగలండి? వినిపిస్తున్నట్లు కూడా లేదు. ఒక్కరన్నా రెస్పాండ్ కండి అయ్యా. శేఖర్ రెడ్డి గారు ఉన్నారా? మరి రెస్పాండ్ కాండి. ఎందుకు రెస్పాండ్ కాలేదే? వినట్లేదా? విజయమ్మ గారు కూడా లైన్లో ఉన్నారు. ఎవరు రెస్పాన్స్ కాలేదే? మీరిద్దరు కొద్దిగా రెస్పాండ్ అవుతారు. శరీరానికి, తలకు, వెంట్రుకలకు బాగా మేకప్ చేసుకుంటే శరీరానికి మిగిలిన దానికి ప్రాధాన్యత తగ్గించేస్తే అప్పుడు ఈ శరీరము బాగా నీకు సపోర్ట్ చేసి యాక్టివ్గా ఉంటుందా అని నేను అడుగుతున్నా. ఎందుకు ఉండదు? చూసేదానికేమో తల బాగా ముఖం బాగా మేకప్ చేశారు, వెంట్రుకలు బాగా చూడడానికి బాగున్నాయి, లోపల బాగుండదు. లోపల పైన పట్టారం లోన లొట్టారు. అది పైన పట్టారం లోన లొట్టారు. కాబట్టి ఏం చేయాలి? శరీరము మొత్తమును కూడా బాగా ఆరోగ్యవంతంగా ఉండేటువంటి పరిస్థితులను మెయింటైన్ చేయాలి. ఇప్పుడు గోర్లు కొంతమంది ఏం చేసింటారంటే, మన ఈ మధ్యలో నేను ఒక అతన్ని చూశాను, ఒక స్వామీజీని చూశాను. గోర్లు కత్తిరించుకునేదానికి నెయిల్ కట్టర్ తీసుకొని కూడా మొత్తం గోర్లు సక్రమంగా కత్తిరించుకోలేదండి. చేతులకు ఏదో కొద్దిగా అట్లా కత్తిరించుకున్నాడండి, కాళ్ళకు అసలు కత్తిరించలేదండి. ఆ గోర్లు చూస్తే ఎట్లున్నాయంటే చాలా అగ్లీగా ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది భక్తులు వస్తూ ఉంటారు, వాళ్ళు నమస్కారం చేస్తూ ఉంటారు. కనీసం ఆ కాళ్ళకు కూడా నమస్కారం చేస్తారు కదా, కాళ్ళకు గోర్లన్నా సక్రమంగా కత్తిరించుకోవాల్సిన పని లేదా? నేను ఆటిగా అనను కూడా అన్నా, స్వామీజీ మీరు నెయిల్ కట్టర్ కూడా తీసుకున్నారు, ఆ కాళ్ళకి గోర్లు కూడా కొద్దిగా ఇదిగా ఉన్నట్లుగా ఉన్నాయి, వాటిని కూడా కొద్దిగా కత్తిరించాలంటే ఇక్కడ మనం కత్తిరించలేమండి వాటిని, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కత్తిరించుకుంటాను అన్నాడు. ఎట్లా ఉంటుంది? గోర్లు చూడడానికి బాగలేదు. మరి మనిషిని
శుభ్రంగా ఉంటే కదా చూసేదానికి బాగుంటుంది. మనకి మన శరీరమునే మనం చూసుకుంటే మనకు బాగుండాలని అంటే కాలి గోరిన దగ్గర నుండి నీకు తల వెంట్రుకల వరకు శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగము చాలా ఇంపార్టెంట్. ప్రతి పార్టు ఇంపార్టెంట్. ఏ పార్టును నువ్వు తక్కువ చేసేదానికి లేదు. ఏ పార్టుకు ఎంతెంత విలువనిచ్చి దానిని బాగా రక్షించుకోవాలనో ఆ విధంగా రక్షించుకోవాల్సి ఉంటుంది. అలా రక్షించుకోలేదు అని అనుకోండి, మనం అనారోగ్యం పాలయ్యి ఆ శరీరమే మనకు ఇబ్బందిని కలిగిస్తుంది. అదే విధముగానే ఈ శరీరము నీకు ఏ విధంగా ప్రతి పార్ట్ నీదే అయ్యి నీకు ప్రతి పార్ట్ ఆరోగ్యంగా ఉన్నప్పుడు నీకు ఏ విధంగా అయితే హాయిగా ఉంటుందో, అదే విధముగానే ఈ ప్రపంచం, ఈ సృష్టి ఏదైతే ఉన్నదో, పంచమహాభూతములతో ఏర్పడిన ఈ ప్రకృతి ఏది ఉన్నదో, ఈ ప్రకృతి అనేటువంటిదంతా కూడా ఒకే శరీరం. ఒకే శరీరం. ఒకే శరీరము. ఆ ఒక్క శరీరముగా ఉన్నటువంటి దాని యందు ఎక్కడ చూసినా ఉన్నది ఒకడే. నీ శరీరంలో ఏ విధంగా కాలిగోరు దగ్గర నుండి వెంట్రుక వరకు నీకు ఏ విధంగా ప్రతి పార్టు నీకు ఇంపార్టెంటో, అదేవిధంగానే ఈ సకల బ్రహ్మాండమంతా కూడా ఒకే శరీరము. ఆ శరీరంగా ఉన్నటువంటిది ఒకే ఈశ్వరుడు. అటువంటి ఈశ్వరుని యందు నువ్వు ఒక జాగాలో గొప్పని ఇంకొక జాగాలో తక్కువని నువ్వు ఒకవేళ అనుకుంటే అది దేవుణ్ణి నువ్వు కరెక్ట్గా ఎట్లా తెలుసుకున్నట్లు అవుతుంది? విగ్రహము మాత్రము దేవుడు, విగ్రహానికి బయట ఉన్నటువంటి గుడికి బయట ఉన్నటువంటిదంతా కూడా దేవుడిది కాదు. బయట ఉండేటువంటిది వేరే, ఇది వేరే. కాబట్టి మనం గుళ్ళో మాత్రము చాలా పరమ పవిత్రంగా ఉండాలి. ఎక్కడ గుళ్ళో పవిత్రంగా ఉండాలి, గుడికి బయట వచ్చిన తర్వాత అంత పవిత్రంగా లేకపోయినా పర్లేదు. తర్వాత గుడికి పోవాలంటే మాత్రము చాలా నియమ నిబంధనలతో గుడి ఉండుట. గుడికి పోకుండా నేను ఈరోజు ఏదో మాంసాహారం తిన్నాను అందుకని నేను గుడికి వెళ్ళను, ఈరోజు చేపలు తిన్నాను అందుకని నేను క్లాసుకు కూడా రాను. అరే, చేపలు లేకపోతే ఏదో నాన్ వెజిటేరియన్ తింటే అది శరీరానికి సంబంధించింది. మనస్సు చేత నువ్వు భగవంతుని యొక్క తత్వాన్ని వినడానికి ఏంటి అంటే అట్లాగని ఇప్పుడు మాంసాహారం నేను ఎంకరేజ్మెంట్ చేస్తున్నానని కాదు. ఇక్కడ తత్వము తెలుసుకుంటూ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే సత్వగుణంలోకి వచ్చేసి నువ్వు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ దూరంగా పెట్టాల్సినవి దూరంగా ఆటోమేటిక్గా పెట్టేస్తావు. అది నీ మనసు పరిపక్వత అయ్యేటప్పటికి ఆటోమేటిక్గా అవన్నీ వెళ్ళిపోతాయి. అవన్నీ నిషిద్ధ కర్మల కిందకు వచ్చేస్తాయి. నిషిద్ధ కర్మలలో మాంసభక్షణ చేయకూడదు, మద్యపానం చేయకూడదు, ఇంకా ఏవైతే ఉన్నాయో దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, మనస్సులో దురాలోచనలు చేయకూడదు. ఇటువంటివన్నీ కూడా వస్తాయి. రేపు ప్రవర్తన గురించి వస్తుంది. రేపు ఉదయం ప్రశ్నోత్తరిలో ఉంది అది. సరే, దాంట్లో అక్కడ మనం దాని గురించి చర్చిస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ విధముగా మనము ఎప్పుడైతే ఏం చెప్తున్నాను నేను ఇక్కడ, ఈ ప్రవర్తన అనేటువంటి దాంట్లో దేవుడు అక్కడ దేవాలయంలో ఉన్నాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఉంటే ఏమైనా పర్లేదు, నేను ఇక్కడ ఎంత అబద్ధాలు చెప్పినా పర్లేదు, కానీ దేవుని దగ్గరికి పోయేటప్పుడు మాత్రం నేను చాలా చాలా పరమ పవిత్రంగా స్నానం చేసి శుచి అయి శుభ్రంగా ఉండి బొట్లు పెట్టి కట్టు బొట్టు జిట్టు ఇవి 3 ఉంటాయండి. నేను దేవస్థానానికి పోతున్నాను ఈ పొద్దు గురువారము, ఈ గురువారం కాబట్టి నేను ఈశ్వరునికో లేకపోతే దక్షిణామూర్తి స్వామికో లేకపోతే ఇప్పుడు ఇంకా కొత్త స్టైలిష్ దేవుడు వచ్చాడుగా, ఎవరు, సాయిబాబా. ఈ సాయిబాబాను ఇవన్నీ ఎట్లయిపోయినాయంటే వీళ్ళందరినీ దేవుళ్ళు చేసి పెట్టి మనం కూర్చొని పెట్టి వాళ్ళ కోసమని వీళ్ళు ఉపవాసం. ఇదంతా అప్పుడు నువ్వు ఒకదానికి ప్రాధాన్యం ఇచ్చావు, ఇంకో దానికి ప్రాధాన్యం తగ్గించేసావు. చూడండి ఎట్లా ఉందో. అప్పుడేమైపోయింది, నీకు నిజమైనటువంటి వివేకం ఉందా? అట్లా కాదు స్వామి, నాకేమో అందరూ ఒకటే సమానమే,
కానీ బుద్ధు అందరూ సాయిబాబాను గురించి గురువారం రోజు పూజిస్తారు కాబట్టి నేను అందుకని సాయిబాబాను ఈరోజు గురువారం రోజు నేను అంగీకరిస్తున్నాను. అయ్యా బాబు, అందరూ గురించా నువ్వు తింటా అనేది, లేదా నీ గురించి తింటున్నావా? అదేవిధంగా నువ్వు తెలుసుకుంటా అనేది నీ గురించి తెలుసుకుంటున్నావా, లేదా అందరి గురించి తెలుసుకుంటున్నావా? నువ్వు పరిపక్వత కావాలి అని నువ్వు అనుకుంటే నువ్వు తెలుసుకున్నదాన్ని నువ్వు ఆచరించు. నువ్వు తెలుసుకున్నదాన్ని నువ్వు ఆచరించు. తర్వాత ఇంకోటి ఏంటంటే శాస్త్రం అనేటువంటిది ఏమైందంటే, ఎవడైతే శాస్త్రాన్ని ఆచరిస్తాడో ఆ శాస్త్రాన్ని ఆచరించిన వాడికే శాస్త్రము గురించి అనుభవం అవుతుంది. శాస్త్రం గురించి ఆచరించని వాడికి కేవలం విని దాన్ని ఊరికే నోటితో చెప్తూ ఉండేటువంటి వాడికి అది చాలా స్పష్టము కాదు. స్పష్టంగా ఈశ్వరుని యొక్క తత్వం తెలియాలనంటే ఈశ్వరుడు చెప్పినట్లుగా నువ్వు ఆచరిస్తే అది ఈశ్వరుని తత్వం అర్థమవుతుంది, నీకు అనుభవంలోకి వస్తుంది. అది నిజంగా ఈశ్వరుని తెలుసుకున్నట్లు అవుతుంది. అదేంటే ఈరోజు ఏకాదశి కాబట్టి నేను ఉపవాసం, నేను ఇప్పుడేం తిన్నాను. ఏకాదశి ఉపవాసం, నేనేం తిన్నాను. మళ్ళీ ద్వాదశి రోజు తినచ్చు. ఈరోజు ఆదివారం ఏమైనా తినవచ్చు, ఎక్కడైనా ఉండవచ్చు. చూడండి ఎట్లా ఉందో. ఆదివారం అని మధ్యలో మన వాళ్ళు ఈ అఫీషియల్గా వీళ్ళు ఏం చేసుకున్నారంటే దాన్ని ఒక బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు ఏర్పడినప్పుడు ఈ వారంలో పనిచేసే దానికోసం గాను అసలు వారాలు కూడా వీళ్ళు ఏర్పాటు చేశారని, ఆ క్యాలెండర్ను కూడా ఏర్పాటు చేశారంటే దాని గురించి కూడా స్వామీజీ చెప్పారు. క్యాలెండర్ ఎట్లా తయారైంది, ఎవరు తయారు చేశారు, ఎప్పుడు తయారైంది. మొట్టమొదట 12 నెలలు లేవట, సంవత్సరానికి 12 నెలలు కూడా లేవు. 12 నెలలు కూడా లేకుండా 10 నెలలే ఉన్నాయట. 10 నెలలే ఉంటే తర్వాత మళ్ళీ అప్పుడెవరో రాజు, ఆయన రాజు వీళ్ళందరూ వచ్చి గణాంకాలు లెక్క వేసి ఇది సరిపోవట్లేదు స్వామిని ఏదో వాళ్ళు విన్నవిస్తే, సరే 1 నెల పెంచండి అని చెప్పి ఆయన చెప్పాడట. 1 నెల పెంచితే ఎట్లా సరిపోతుంది అని దీన్ని తర్జన భర్జన పెడుతుంటే ఈ పక్క ఉండేటువంటి వాళ్ళు ఇంకొక ఆయన అంటే ఆయన కూడా మళ్ళీ నా పేరు మీద పెరగాలనేసి అతను అడిగాడట. అందుకని అప్పుడు 2 నెలలు యాడ్ చేశారని, ఆ 2 నెలలు కూడా వాళ్ళ పేరు మీద వచ్చిందని చెప్పారు. దాంట్లో 1 రోజు తగ్గిందట. 1 రోజు తగ్గితే అందుకని ఫిబ్రవరి నెలకు 28 రోజులు పెట్టి క్యాలిక్యులేట్ చేసి 4 సంవత్సరాలకు ఒకసారి ఆ 1 రోజుని యాడ్ చేసేటట్లుగా పెట్టారట. లీపు సంవత్సరంగా వచ్చేటట్లుగా చేశారట. ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా అలా వచ్చినటువంటివి. తర్వాత ఈ వర్కర్స్ అందరూ కూడా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కార్మికులకు సంబంధించి ఏర్పాటు చేసుకున్న దాంట్లో ఆదివారం అనేటువంటి దాన్ని 1 రోజు సెలవు కావాలని వీళ్ళు కోరితే అందుకోసమని ఆదివారం రోజుని వీళ్ళు సెలవుగా పరిగణించుకున్నారు. అట్లా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి దాన్ని పెట్టుకొని దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు కూడా ఏమేమంటే సోమవారం శివునికని, మంగళవారం ఆంజనేయ స్వామికని, బుధవారము ఎవరికో వినాయక స్వామి అని, ఇంకా బేస్తవారం రోజు వచ్చేటప్పటికి సదాశివుడు లాగు పోయినాడు, ఇప్పుడు షిర్డీ సాయిబాబా ఫేవరెట్ అన్నమాట. శుక్రవారం వచ్చి లక్ష్మీదేవి కానీ, శనివారం వెంకటేశ్వర స్వామికి, ఇంకా ఆదివారము సూర్యునికి. చూడండి ఎట్లా ఉందో ఇప్పుడు. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడు, అంటే రోజులను కూడా విభజన చేసేసి దేవుళ్ళను కూడా విభజన చేసేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుణ్ణి ఆరాధించాలట్ట వాళ్ళు చెప్తా ఉండేది. అట్లని చెప్తూ ముక్కలుగా చేసి వీళ్ళ మనసులో ఆ భావాన్ని ముక్కలుగా చేసుకుంటే నీకు ఇంకా దేవుని యొక్క తత్వం ఎక్కడ అర్థమవుతుంది? అది నిజమైనటువంటి భగవంతుణ్ణి తెలుసుకున్న విధానము కాదు. అదే చెప్పాను కదా నేను, కాళ్ళను సపరేట్గా, చేతులు సపరేట్గా, చెస్ట్ను సపరేట్గా, తలను సపరేట్గా నువ్వు చేసి దానికి ప్రాధాన్యం ఇచ్చి స్నానం చేసేటప్పుడు ముఖం మాత్రం కడుక్కొని మిగతా శరీర భాగాలను విడిచిపెట్టే. అట్లాంటప్పుడు నీళ్లు పోసుకో, మిగతా శరీర భాగాలను విడిచిపెట్టేస్తే శరీరం బాగుంటుందా? బాగుండదు. ఎందుకు బాగుండదంటే ముఖము నీదే, కాళ్ళు నీవే, చేతులు నీవే, చెస్టు నీదే, మిగిలిన భాగాలన్నీ కూడా నీవే. ఈ భాగాలన్నింటినీ నేను శుభ్రంగా పెట్టుకుంటేనే నేను ఆరోగ్యంగా ఉండగలుగుతాను. ఇది ఎప్పుడైతే నీకు తెలుస్తుందో అప్పుడు నీ శరీరం నువ్వు బాగా పెట్టుకోగలుగుతావు. అదే విధముగానే
ఈశ్వరుడు. ఈశ్వరుడు మాయా విశిష్ట స్వరూపమైనటువంటి ఈశ్వరుడు ఎవడున్నాడో ఆ ఈశ్వరుడు ఈ ఈ ప్రకృతితో కూడినటువంటి ఈశ్వరుడు ఒక్కడే, ఒకటే శరీరం. ఆ ఒక్క శరీరంలో ఇవన్నీ వేరువేరుగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తున్నాయి, కానీ నిజంగా వేరువేరుగా ఏమీ లేవు. ఇవన్నీ ఈశ్వరుని యొక్క స్వరూపమే అని గుర్తించి ఆ ఈశ్వర భావనతో సర్వమును చూస్తూ ఒకదాని యందు ఎక్కువని ఒకదాని యందు తక్కువనే భావన లేకుండా సర్వము ఈశ్వరుడే. మత్తః పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ అని భగవంతుడు 7వ అధ్యాయంలోనే చెప్పాడు. కాబట్టి మనము సర్వము ఈశ్వరుడే అనే భావనతో మనము చూస్తూ ఉంటే వేరే వాళ్ళు మనల్ని అట్లా చూడరు. వేరే వాళ్ళు మనల్ని చూడకపోయినా నష్టం లేదు. ఎందుకంటే వాడికి ఈశ్వరుని తత్వం తెలియదు, నువ్వు చూసేదాని వల్ల నీకు ఈశ్వరుని తత్వం తెలుస్తుంది. నువ్వు ఈశ్వరుని యొక్క తత్వానికి దగ్గరవుతూ వస్తావు. నీ యొక్క మనస్సు, నీ యొక్క అంతఃకరణం ఈశ్వర భావానికి దగ్గరవుతుంది. వేరే వాళ్ళు చూడలేదు కాబట్టి వాళ్ళ అంతఃకరణం ఈశ్వరునికి దూరంగా ఉంది. వాడు ఇంకా పతనమవుతున్నాడు. నువ్వు కూడా వాళ్ళలాగా పోవాలని అనుకుంటున్నావా, లేదా నువ్వు ఈశ్వరునికి దగ్గర కావాలనుకుంటున్నావా, లేదా నువ్వు మోక్షాన్ని పొందాలని అనుకుంటున్నావా, లేదా మోక్షాన్ని పొందకూడదని అనుకుంటున్నావా? అది నీ చేతుల్లో ఉంది. ఎవడైతే మోక్షమును పొందాలని అనుకుంటున్నాడో, మోక్షమును పొందుట అంటే ఆత్మస్వరూపమే నేను, ఆత్మస్వరూపమే నేనే ఆత్మస్వరూపం. ఆ ఆత్మస్వరూపమే ఈశ్వరుడు, ఆత్మస్వరూపుడే బ్రహ్మ, ఆ బ్రహ్మయే నేను అనేటువంటి దృఢమైనటువంటి నిశ్చయం కలిగి ఆ భావన ఎవడికైతే ఆ స్థిరమై ఆ భావనలో ఎవడైతే అనుభవంలో స్థిరంగా నిలిచిపోతాడో అతను మోక్షమును పొందినవాడు. కరెంటు పోయిందండి, ఒక నిమిషం. వాయిస్ రాలేదు. కరెంటు పోయిందిలే, ఇప్పుడు వస్తుంది. హరి ఓం హరి ఓం. ఇప్పుడు వస్తుందా? ఓకే. కాబట్టి ఈశ్వరుని యొక్క తత్వముని ఇక్కడ మనం బాగా ఎవడికి అనుభవములోనికి తెచ్చుకుంటాడో ఆ ఈశ్వరునికి నాకు తేడానే లేదు అనే స్థితికి తను రావాలి అనే దానికోసమని అందుకనే విశ్వరూప సందర్శనం చూపించాడు ఇక్కడ. ఈ విశ్వరూప సందర్శనమును దర్శించిన తరువాత తనేం కావాలి? ఇప్పుడు ఆ ఈశ్వరునికి నాకు భేదము లేదు అనేటువంటి స్థితికి తను చేరాలి. అంటే ఆ స్థితికి చేరాలంటే ఈశ్వరుడు ఇస్తాడు కాదు, ఈశ్వరుడు ఇచ్చేదేమిలా, ఈశ్వరుడు నీకు జ్ఞానమును చెప్తాడంతే. ఈశ్వరుడు ఆ జ్ఞానమును తెలియజేస్తాడంతే.